ఉప్పెన చిత్రంతో తొలి పరిచయంలోనే టాలీవుడ్ సినీ ప్రియుల మనసు దోచింది కృతి శెట్టి. ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ బేబమ్మ. నితిన్ సరసన నటించిన మాచర్ల నియోజకవర్గం ఫ్లాప్ అయింది. రామ్ తో జతకట్టిన ది వారియర్ కూడా ఫ్లాప్ల లిస్ట్ లోనే చేరింది. రీసెంట్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఈ క్యూట్ బ్యూటీ ఖాతాలో చాలా సినిమాలున్నాయి. కానీ ఉప్పెన చిత్రం తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ ని అందుకోలేకపోయింది ఈ భామ. ఇక నుంచి తాను నటించబోయే చిత్రాల పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తోందట. స్క్రిప్ట్ బాగా నచ్చితేనే ఒప్పుకుంటోందట. అలా నచ్చని కొన్ని ప్రాజెక్టులను సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది. తక్కువ సమయంలోనే అసాధారణమైన స్టార్డమ్ ని అందుకుంది కృతి శెట్టి. ఆ స్థాయిని నిలుపుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తోందని టాక్. ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ ని నాగ చైతన్యతో జోడీగా చేస్తోంది. ఇంకా ప్రముఖ బ్యానర్లలో ఛాన్సులొస్తున్నాయి. ఈసారి హిట్ కొట్టాలి అనే పట్టుదలతో ఉందట. ఒకవైపు సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు తన పరాజయాల నివారణకు ధార్మిక బాట పట్టిందట ఈ బ్యూటీ. దోష నివారణ కోసం ప్రత్యేక యాగాలు, పూజలు చేయించిందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజ నిజాలు ఎలా ఉన్నా హిట్ ఇవ్వడం కోసం ఆమె పడుతున్న తపనని అభినందిస్తున్నారు సినీ ప్రియులు.